హాయ్ అండి, కాకరకాయ టెస్ట్ ప్లేయర్కి స్పెషల్గా చెప్తున్నా. ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో దీనికోసం అయితే స్పెషల్గా నేను కాకరకాయ ముక్క స్లైస్లో కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకున్నానండి. ఇదైతే మస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఇందులో మనం ఎన్ని కాకరకాయ ముక్కలు తీసుకుంటే అంతే క్వాంటిటీలు ఉల్లిపాయలు, అంతే క్వాంటిటీలు టమాటాలు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అసలు ఈ కర్రీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి కర్రీ పెట్టుకుని కొద్దిగా నూనె ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. అందులో ఒక పోపు దినుసులు వేసేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగా మంచి టేస్ట్ అరోమా వస్తుంది అనమాట. ఎండుమిర్చి కూడా ఒక 2-3 చిదివేసి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కర్రీ అసలు మీరు నిజంగా కాకరకాయ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, చాలామందికి నచ్చదు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి తినండి. అసలు చాలాసార్లు చేసుకొని తింటారు, నిజంగా అంత బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పోపు అంతా వేగిన తర్వాత మన కాకరకాయ ముక్కలు వచ్చేసి ఆ వాటర్ నుంచి పిండేసుకొని అందులో వేసేసుకోవాలి, గట్టిగా పిండేసుకొని. ఇది మరి కాకరకాయ చేతి తినలేని వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇలా చేయండి, లేదంటే నార్మల్గా డైరెక్ట్గానే కట్ చేసి అలా వేసేసుకోవచ్చు. సో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి త్వరగా వేగటం కోసం. ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీని టైం అంతా ఇలా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట. నేను ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయలు ఇలాగా స్లైసెస్లో కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి 2 కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు చూసారు కదండి ఎన్ని ఎక్కువ వేస్తున్నాను. మన కాకరకాయ ఎన్ని ముక్కలు ఎన్ని ఉంటే ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ ఉండాలన్నమాట. అవి కూడా వేసేసుకొని ఇది కూడా ఒక 3 నిమిషాలు ఇలా వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడంలోనే కూర టేస్ట్ అంతా ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు మెయిన్గా ట్రై చేయండి, ఖచ్చితంగా నిజంగా నచ్చుతుంది అనమాట. ఇంకెప్పుడు మార్కెట్కి వెళ్ళి కాకరకాయ తెచ్చుకొని వండుకుంటారు మీకు మీరే. అంత సింపుల్గా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పటివరకు ఇలాంటి రెసిపీ వచ్చేసి మీరు తినుండరు. కాకరకాయ చేదున ఉంటుంది చాలామందికి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఉల్లిపాయలు వచ్చేసి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు తగినంత ఉప్పు, కారం మీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం వేయించిన జీలకర్ర ధనియాల పొడి అనమాట. అది వచ్చేసి పచ్చి జీలకర్ర ధనియాల పొడి వేసుకోవద్దండి, వేయించినవి బాగుంటాయి అనమాట. అవి కూడా వేసేసుకొని బాగా ఆ కారం మసాలా కలిసేంత వరకు ముక్కలు బాగా కలిపేసుకోండి, బాగా ఫ్రై చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకు ఎంత ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు వచ్చేసి టమాటో ముక్కలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, చిన్న ప్యూరీ అయినా పర్లేదు. నాకైతే ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే కూర కాంబినేషన్ బాగుంటుందన్నమాట. టమాటో ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేస్తుంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇందులో పెద్ద ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ పడవు, అలానే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తానమాట, దానివల్ల ఈ కూర రుచి మారుతుంది. సో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి, టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించేసుకోండి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి కూర చూస్తే ఇప్పుడు ఇలా తినేసి చాలా బాగుంటుందండి. ఇంకా దీని టేస్ట్ వచ్చేసి ఇంకా పెంచడం కోసం నేనైతే లాస్ట్లో ఒక మంచి ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశాను అనమాట. ఒక పదార్థం అనేది యాడ్ చేశాను. సో అది కూడా చూడండి చివరి వరకు. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం కొద్దిగా వేసానండి, చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను చింతపండు రసం వచ్చేసి. సో ఇప్పుడు బాగా కలిపేసుకోండి, ఆ వాటర్ ఆ పులుసు అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. మనం ఎక్కువ వాటర్ కూడా ఇందులో యాడ్ చేయకూడదండి, తక్కువగా యాడ్ చేసుకుంటే చాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక బెల్లం ముక్క అండి, ఒక పెద్ద సైజు బెల్లం ముక్క, ఒక నిమ్మకాయ సైజు అనుకోండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత బెల్లం ముక్క వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కలపకుండా మూత పెట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఉంచేసి అలాగే దాన్ని మగ్గనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఓపెన్ చేయండి. సో కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, మొత్తం అంతా అలాగా బెల్లం అనేది వేడికి అలా కరుగుతూ ఉంటుందన్నమాట. సో మనమైతే బాగా కలిపేసుకొని కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొచ్చేసి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఎంత యమ్మీగా ఉంటుందండి, మీరు ఒకసారి తింటే అసలు వదలరు అనమాట ఈ కూర వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి నేను 4 బాదం పప్పులు వచ్చేసి కొద్దిగా ఒక టీ స్పూన్ వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పొడి అనేది ఇందులో వేస్తున్నాను అనమాట. మీరు ఈ పొడి ఖచ్చితంగా వేసుకోండి. ఇందులో వచ్చేసి జీడిపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పొడి లాస్ట్లో వేసేసుకొని 1 నిమిషం కలిపేసుకొని కూర తెచ్చి సర్వ్ చేసుకొని తింటే వేడి అన్నంలో ఇంకా అసలు మర్చిపోలేరండి. రుచి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. సో నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ కూర అయితే ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు రుచి అయితే మాత్రం తక్కువగా ఉండదు, చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో తింటుంటే. ప్లీజ్ నా ఛానల్ వచ్చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో హైప్ కూడా చేయండి, నాకు వచ్చి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇది వచ్చి చాలా బాగుందన్నమాట. అసలు కూర అయితే నిజంగా ట్రస్ట్ మీ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.